రెడ్డి గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారి నాయకత్వం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం అప్పుడు మాకు తెలిసిపోతున్నది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇంతకుముందు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం, చేతి గుర్తుకు ఓటేసినాం, ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినాం, మరి ఇప్పుడు కూడా తప్పకుండా ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా నుంచే మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, చేతి గుర్తుకు ఓటేస్తాం. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని తప్పకుండా కూడా బలపరుస్తాం, ముందుకు తీసుకొని పోతాం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ మనం రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మరి అక్కడ ఉన్నటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు, మరి ఎంపీ గారు కూడా గెలిస్తే వాళ్ళ ముగ్గురు కలిసి మన ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు కొద్ది మాకు చెప్తా ఉన్నారు. ప్రజల్లో ముఖంలో సంతోషం ఈరోజు కనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా నేను కూడా ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, అమ్మల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ అని చెప్పి ఒక పార్టీ ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో వాళ్ళకి పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ కూడా ఉన్నది. అక్కడనే పెద్ద ఎత్తున వాళ్ళు మొత్తం వినాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం హిందువులకు ముస్లింలకు గొడవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ హటావ్ దేశ్కు బచావ్ అని చెప్తా ఉన్నారు, మోడీకి హటావ్ దేశ్కు బచావ్ అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మేము ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో వారు ఈరోజు పెద్ద ఎత్తున కన్నేస్తూ ఉన్నారు. ఎందుకు కన్నేస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళ పప్పులు ఉడకట్లేవు, అక్కడ వాళ్ళ పప్పు పాసిపోతున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున సీట్లు తీసుకొని రావాలి, మోడీకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చూడకండి, మోడీని చూడండి, మోడీని చూసి ఓట్లు వేయండి అని చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, మనం ఎప్పుడు కానీ పిల్లనియాలంటే పిల్లగాన్ని చూసి మనం పిల్లనిస్తాం, అంతేగాని తండ్రిని చూసి మనం ఎప్పుడు కూడా పిల్లనియం. తండ్రి బుద్ధిమంతుడైనంత మాత్రాన కొడుకు లంగ అయితే, కొడుకు దొంగ అయితే మనం ఆ దొంగకు లంగకు మనం పిల్లనియం. మరి అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నా, మోడీ ఏమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వేస్ట్ ఫెలో. ఆయన పూజకు పనికిరాని పువ్వు. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే, ఏ వ్యక్తి కూడా ఆయన ఒకసారి చాలామంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయనకు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పోతే, పెళ్లి కార్డు ఇవ్వడానికి పోతే మెడల్ బట్టి వాళ్ళని బయట తొప్పిండు. నా అపాయింట్మెంట్ లేకుండా మీరు ఎట్లా వస్తారు నా ఇంట్లోకి అని చెప్పి అడిగిండు. అట్లాంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ రోజు రంజిత్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ప్రజాసేవ కోసం అంకితమే ఉంటాడు. ఆయన ఒకటే చెప్తాడు, నేను ఎన్ని డబ్బులు సంపాదించినా, నేను ఎన్ని బిజినెస్లు చేసినా కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి సంతోషం నాకు ఇంకా వేరే దాంట్లో ఎక్కడ కూడా లేదని చెప్పిండు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అట్లాంటి వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ప్రతి మనిషికి కూడా నా వంతు సహాయం చేస్తా అని చెప్పే వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మోడీని చూసి ఓటు వేయకండి. మోడీ కూడా ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మొన్న ఒకసారి స్పీచ్లో చెప్పిండు, నేను మొన్న కూడా షేర్ చేసిన, ఆ ట్విట్టర్లో వచ్చింది అది. ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళంతా కూడా దేశంలో ఉన్నటువంటి సంపదను ముస్లిం సోదరులందరూ కూడా పంచి పెడతానని చెప్తున్నాడు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి ఒక పెద్ద మనిషి అయ్యాలి, అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వెంటనే ఒక ఆయన యూట్యూబ్ వీడియో చేస్తుంటాడు. ఆయన చెప్తున్నాడు, చూడండి ఈ వీడియో చూడండి, ఇక్కడ ఈ వీడియో చూడండి, మోడీ గారు ధృవాటీయంలో ఆయన పేరు, ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మోడీ గారు చూడండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి అక్కడ అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు. మోడీ గారు చెప్పింది ఇది అబద్ధం అని చెప్పి ఆయన రుజువుతో సహా దాంట్లో ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది. ఆ రోజు నేను చూసిన వెంటనే నేను కూడా దాన్ని షేర్ చేసిన. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మోడీ గారిని నమ్మకండి. ఉత్తర భారతదేశంలో వాళ్ళ పప్పులు మొత్తం ఉడకట్లేదు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది, అక్కడ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో ఈరోజు యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఉన్నటువంటి ఈయన మోడీ గారు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మనకు భారతదేశానికి కానీ, ముఖ్యంగా మన ప్రాంతానికి, మన వికారాబాద్ జిల్లా కానీ, మన వికారాబాద్ నియోజకవర్గానికి కానీ, మన వికారాబాద్ పట్టణానికి కానీ ఒక్క స్కీమ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మన వికారాబాద్ పట్టణాన్ని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారు పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఉండే. మరి పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఆయన కేంద్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు
మరి ఆయన శాటిలైట్ సిటీ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొని వచ్చిండు. అప్పుడు 2200 రూపాయల కోట్లతోని వికారాబాద్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. 200 కోట్ల రూపాయల స్పాట్గా ఆయన మనకు రిలీజ్ చేసిండు. మరి దాంట్లోనే మనకు ఆ రోజు యూజీడీ చేసినాం, మరి ఈ మంజీర నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చినాం. అన్నీ కూడా మనం ఈ విధంగా మనం వికారాబాద్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ వికారాబాద్ పట్టణం డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనకు గెలవాలి. మళ్ళీ మనకు శాటిలైట్ సిటీ మిగతా ఫండ్స్ ఇంకా 2000 కోట్ల రూపాయల ఫండ్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి, అది సెంట్రల్ చేతిలో ఉన్నాయి. మన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను మొత్తం తొక్కి పెట్టేసింది, దాన్ని ఆపి పెట్టేసిర్రు. ఆ ఫండ్స్ కూడా మనకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి వికారాబాద్ పట్టణ ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే వేడుకుంటా ఉన్నా, అయ్యా అయ్యల్లారా, అమ్మల్లారా, అక్కల్లారా, నా అన్న తమ్ముళ్ళారా, మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, చేతి గుర్తుకు ఓటేయండి, రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రంజిత్ రెడ్డి గారు ఎంపీ గెలిచిన తర్వాత మన యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లతోని ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని 1,00,000 కోట్లతోని మనకు అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు 6 గ్యారంటీలు రావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. మరి అమ్మలక్కలందరికీ కూడా 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల పడే ఒక పథకం తీసుకొని వస్తూ ఉన్నాం. మరి ఆ పథకం మీ 2,500 రూపాయలు మీ అకౌంట్లో